సందట్లో సడేమియా ఈ పదం చాలా మంది వినే ఉంటారు మీరు. అసలు ఇది ఎప్పుడు వాడతారు, ఏ సందర్భంలో వాడతారు అన్నది కూడా ఒకసారి మనం మాట్లాడుకుని డిబేట్లోకి వెళ్దాం. జనరల్గా సందట్లో సడేమియా అంటే బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పిక్ పాకెటర్లు వాళ్ళ పనులు కానిచ్చేసుకున్నప్పుడు జనరల్గా సందట్లో సడేమియా అని మాట్లాడుతూ ఉంటారు. లేదా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఇంకో ముఠా ఇంకో పని చేస్తూ ఉంటుంది. వాళ్ళని పోల్చి ఇలా ఏదైనా కంపారిజన్ చేయాలి అనుకున్నప్పుడు అరే ఆడి సందట్లో సడేమియాలాగా ఆడి పని ఆడి కానిచ్చేసాడు రా అని అంటారు. నిజంగా అలాంటి సందర్భాల్లో మనం ఎక్కువ శాతం ఈ ఉపమానాన్నో లేకపోతే ఈ కంపారిజన్నో మాట్లాడినప్పుడు ఇది మాట్లాడుతూ ఉంటాం. ఇది నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే పోలింగ్ జరిగి దాదాపుగా 48 గంటలు అవుతోంది. ఈ టైంలో దేశం అంతా రాష్ట్రం అంతా కూడా ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి, తెలంగాణలో పార్లమెంట్ ఎవరు ఎక్కువ గెలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో అయితే మరి రకరకాలుగా రికార్డు పోలింగ్ నమోదైంది. సో కనీవిని దాదాపుగా 82% పోలింగ్. సో ఎవరు గెలుస్తారు, ఇది వాళ్ళకి గెలిచే అవకాశం ఉంది, వీళ్ళకి ఫెచ్చింగ్ ఉంది, రకరకాల విశ్లేషణలు, కీ కాన్స్టిట్యున్సీస్లో ఎవరు గెలుస్తారు, బెట్టింగ్లో జోరు, నానా హంగామా, ఎవరి స్టైల్ ప్రదర్శనలు వాళ్ళు, సోషల్ మీడియా, ఇదంతా జరుగుతుంది. కానీ సందట్లో సడేమియాలాగా ఇంకొక పక్కన అధికార పార్టీలో ఏం జరుగుతోంది, ఏదో జరుగుతోంది. దానికి కారణం ఏదైతే పేదలకు చెల్లించాల్సిన 6 స్కీములకి సంబంధించిన 14,000 కోట్ల రూపాయల 165 కోట్లు ఉన్నాయో అవి ఎందుకు చెల్లించలేదు ఇప్పటి వరకు అన్నదే ఒక పెద్ద చిక్కుముడి ప్రశ్నగా ఉంది. ఏదన్నా గూడు పుటాని దీని వెనుక జరుగుతోందా? ఎందుకు గూడు పుటాని అనాల్సి వస్తోందంటే అసలు ఎలక్షన్స్కి ముందు ఈ స్కీములకి సంబంధించి అధికార పార్టీ కానీ లేకపోతే సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ లేకపోతే స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పేదల సొమ్మును అడ్డుకుంటారా, పేదల సొమ్ముకి ఇలా చేసేస్తారా, పేదల అన్యాయం, పేదలకి అసలు మేమే పక్షపాతులు, అందరూ విలన్లు, దుర్మార్గులు, ఇలాంటి చేసి అసలు దాన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకుని పేదల సొమ్మేదో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గంపగుత్తగా ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు అనేది ఒక వాళ్ళపై విమర్శ ఉంది. అలాగే అసలు పేదలకు ఇవ్వాల్సిన డబ్బులు అడ్డేసుకుంటారా అని చెప్పి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చాలా మంది ఏమంటున్నారంటే అసలు ఈ 6 స్కీములు అనేవి ఇప్పుడు ఇవ్వాల్సినవి కూడా కాదు, జనవరి నుంచి ఇవ్వాల్సినవి మార్చి వరకు రకరకాల స్కీములు పెండింగ్ లో ఉన్నాయి. 6 స్కీములు 14,000 కోట్ల 165 కోట్లు. అందులో ఆసరా 6,300 కోట్లు, కళ్యాణ మస్తు ఒక 78 కోట్లు, విద్యా దీవెన ఒక 708 కోట్లు, తర్వాత పెట్టుబడి రాయితీ 1,200 కోట్లు పైచీలకు, చేయూత్ ఒక 560 కోట్లు, ఈబీసీ నేస్తం ఒక 629 కోట్ల పైచీలకు, అంటే ఓవరాల్ గా 14,165 కోట్ల రూపాయలు పేదలకి వివిధ స్కీములు ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటి ద్వారా చెల్లింపులు చేయాలి. ఏవి జనవరి నుంచి మార్చి వరకు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది మే 16వ తేదీ అయినా కూడా ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదు. సరే అప్పుడంటే పోనీ ఈసీ నిబంధనలు పెట్టింది, ఇది ప్రభావం ఉంటుంది ఓటర్ల మీద, అప్పుడున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ దీన్ని ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు, ఎలక్షన్ కమిషన్ చెప్పారు. నిజంగా అంత పేదల పైన ప్రేమ ఉంటే మరి ఇప్పుడు పోలింగ్ జరిగి తర్వాత ఇమీడియట్ గా మీరు పోలింగ్ అయిపోయిన వెంటనే వేసేసుకోవచ్చు అన్న 48 గంటలు అవుతున్నా కూడా ఎందుకు పేదల ఖాతాల్లో డబ్బులు పడలేదు అన్నది ఇప్పుడు పెద్ద చిక్కుముడి ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర 21,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా ఏంటి, ఈ 14,000 కోట్ల రూపాయలు మరి ఆల్రెడీ వాళ్ళు ఖజానాలో ఉన్నాయి, పేమెంట్ చేస్తామని చెప్పినవి. సో ఆ 14,000 కోట్లు ఒకటి, ఆర్బీఐ నుంచి ఒక 4,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలో వచ్చినాయి. అలాగే అప్పులు ఇవి దీంతో పాటు పన్నుల వాటాలో వచ్చిన నిధులు ఒక 3,000 కోట్లు, మొత్తంగా ఒక 21,000 కోట్లు, అందులో 14,000 కోట్లు ఇవ్వాలి. మరి ఇంత డబ్బులు ఉన్నాయి, అప్పుల రూపంలో వచ్చినాయి, పన్ను వాటాల రూపంలో వచ్చినాయి, ఎందుకు చెల్లించట్లేదు అన్నది ఒక చర్చ అయితే, మరి ఇంతవరకు ఇవ్వడం లేదు అన్న దాని వెనక ప్రధాన కారణం తమ అనునాయులకు చెల్లింపులు జరిగే ఒక గూడు పుటాని జరుగుతోంది అన్నది ఇప్పుడు సర్వత్రా గట్టిగా వినిపిస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేస్తున్నారా, లేకపోతే రకరకాల సర్వేలు కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేస్తున్నాయి. సరే ఎగ్జిట్ పోల్స్ రావాలి, రికార్డు స్థాయి పోలింగ్ ఉంది, అది కూటమికే ప్లస్. ఇదంతా కూడా గంపగుత్తగా ప్రభుత్వ వ్యతిరేకానికి పడింది అని చెప్పి గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఐపాక్ వాళ్ళు తట్టాబుట్ట ల్యాప్టాప్లతో సహా సదరేసుకున్న పరిస్థితి. ఇంకొక పక్కన కామ్గా సందట్లో సడేమియాలాగా
ఉన్న డబ్బునంతా అనునాయులకి గుత్తేదారులకి చెల్లించే ప్రక్రియ జరుగుతోందా? అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే ఒక పక్కన పోలింగ్ జరిగి ఈ పర్సంటేజ్లు అందరూ మాట్లాడుకుంటున్నా, ఇంకొక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో హింస పెచ్చిరిల్లింది. వైసీపీ మొక్కలు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు. తిరుపతి, తాడిపత్రి, పల్నాడు, కారంపూడి ఇట్లా విపరీతంగా వివిధ జిల్లాల్లో హింస చెలరేగిపోతోంది. ముఖ్యమంత్రి గారు లండన్ టూర్ బయలుదేరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఇప్పటికే సిఎస్ ని, డీజీపీని ఇవాళ ఢిల్లీ పిలిపించారు. వచ్చి సమాధానం చెప్పండి, అసలు ఎందుకు ఈ తతంగం అంతా జరుగుతోంది? అంటే దృష్టి మళ్లించి అందరూ వీటి మీద మాట్లాడుకునే ఒక తతంగం ఏమన్నా జరుగుతుందా అనేది ఇంకొక చర్చ. మరి ఎందుకు పేదలకు చెల్లించాల్సిన చెల్లింపులు జరగట్లేదు? డీజీపీ సిఎస్ పర్యటన వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? అసలు ఏం జరుగుతోంది? ఏదో జరుగుతోందన్న చర్చ ఎందుకు వస్తోంది? సో పేదల పక్షపాతిని, అంతా పేదల కోసం, మేమేం చేసినా పేదలని చెప్పే ముఖ్యమంత్రి గారు మరి ఆయన ప్రభుత్వం ఎందుకు పేదలకు చెల్లించాల్సిన స్కీములు పెండింగ్ లో పెట్టింది? అలాగే మరి డబ్బులు ఉన్నాయా, లేకపోతే బిల్డప్ ఇచ్చారా, ఖాళీ చేసేసారా, ఖాళీ చేస్తున్నారా? ఎందుకు ఈ చర్చ వస్తుంది? అసలు ఏం జరుగుతుంది? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు స్టూడియోలో, బీజేపీ నుంచి షేక్ బాజీ గారు. అందరికీ స్వాగతం అండి. నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎందుకంటే ఒక రకమైన జోష్ కనిపిస్తోంది కూటమిలో. ఎప్పుడు అసలు రికార్డు స్థాయి పోలింగు, ఓటర్లు దుమ్ము రేపారు, అసలు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్స్. దాని నుంచి మనం వెళ్తాం. ఏంటి, ఎలా ఉంది ఫస్ట్ ప్రెసెంట్? ఈసారి గవర్నమెంట్ మారబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంతకంటే నేను మీ టైం కూడా వేస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే సో కూటమి జోష్లో ఎందుకు ఉండదు, మేము 3 సంవత్సరాల నుంచి జోష్లోనే ఉన్నాం. సో ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఓటర్లు భళ్ళు మన గుద్ది ఇచ్చిన జోష్ వేరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా ఎక్స్పెక్ట్ చేసింది. ఏది బహుశా 81.82% మేము 80 అపాంతం అనుకున్నాం, 82 దాకా పోయింది. ఎందుకంటే దాదాపు 20 లక్షల ఓట్లు ఎక్స్ట్రా లాస్ట్ టైం కంటే 2% ఇది నాట్ స్మాల్ ఇది కదా. అందుకని ఖచ్చితంగా కూటమి మీరు అన్నట్టు జోష్ అండి, ఉత్సాహం అండి, దాన్ని ఉత్తేజం అండి, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని పారదోలాలి అనేది అయితే మేము చెప్తున్నాము. ప్రజలు మా మాటను మన్నించారని, మా యొక్క విజ్ఞప్తిని ఆలకించారని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా తెలుసుకుంటూ న్యూ గవర్నమెంట్ ఆశీర్వదించారని మేము భావిస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, యాజ్ సింపుల్. అండ్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఓకే, సో ఇంత కాన్ఫిడెంట్ ఉన్నారు, ప్రజలు ఆశీర్వదించారని అంటున్నారు. కానీ పోలింగ్ జరిగిన 2 రోజుల తర్వాత కూడా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? ఈ గొడవలేంటి? అసలు సిఎస్ డీజీపీకి ఈసీ సమ్మన్లు ఇవ్వడం ఏంటి? వాళ్ళు ఢిల్లీ వెళ్ళడం ఏంటి? ఆ హింసలేంటి? ఆ గొడవలేంటి? ఎవరు అసలు మరి ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు సిఎస్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎన్నికలకు సంబంధించిన విధుల నుంచి తప్పించాలి అని మేము దాదాపు 3 నెలలుగా చెబుతూ వస్తున్నాం. సో సిఎస్ గారు 1 శాంతి పద్ధతులు, 2 ఆర్థిక విషయాలు. ఈ రెండింటిలో జవహర్ రెడ్డి గారు చెప్పడానికి విచారకరం కావచ్చు కానీ బాగుండదు. బట్ హీ హాజ్ కంప్లీట్లీ అట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ హిజ్ థింగ్. సో రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ బేస్గా చూసుకుంటే గత 20-30 ఇయర్స్లో అయితే ఎప్పుడు ఇంత పోస్ట్ ఎన్నికల రోజు ఆ ఉద్రేకంలో ఏదో పోలింగ్ బూతులు వేసుకోవడం పోవడం, ఏదో ఇంతకుముందు రిగ్గింగ్ అనేవాళ్ళు, ఈవీఎంలు వచ్చిన తర్వాత ఉండేది. కానీ ప్లాన్డ్గా కన్సర్టెడ్ అటాక్ ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళిపోయి ఆ ఊళ్ళలో అభ్యర్థుల ఇంటి మీద దాడి చేసి, అభ్యర్థుల సంబంధించిన వాళ్ళ మీద దాడి చేసి, డిఎస్పీలు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చి, రాజంపేట నుంచి ఆయన తాడిపత్రికి వచ్చి తాడిపత్రిలో ఉండే వాళ్ళని ఆ అభ్యర్థికి సంబంధించిన వాళ్ళని కొట్టి, అంటే ఎస్పీనే డిఎస్పీని చైతన్యాన్ని పిలిచి మరి ఏమి నువ్వు చేస్తున్న పని అని అడిగి 2 గంటల సేపు అతనితో ఎందుకు ఏం చేస్తున్నాడు అంటారు పోలీస్ వ్యవస్థ. అంటే పోలీస్ వ్యవస్థలో ఇంత లెవెల్లో ఏమంటారు రాట్ అంటారు, కుళ్ళిపోయింది అంటాం కదా, అంత లెవెల్లో కుళ్ళిపోయిందా? అట్లీస్ట్ ఈసీ అంత రాటు స్టేజ్కి వచ్చేసిందా? ఎందుకంటే ఒక డిఎస్పీ లాంటి వ్యక్తులు, ఎస్పీ లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మొన్న ఇక్కడ కర్నూలులో అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక 15,000 మంది వచ్చినప్పుడు నాకు సంబంధం ఒక కానిస్టేబుల్ కూడా పంపిన స్టేజ్లో ఎందుకున్నాడు అక్కడ ఎస్పీ. సో ఇట్లా మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ పోతుంటే ఇది స్వామి భక్తి అనాలో, లాయల్టీ అనాలో, ఆంగ్లంలో అర్థం కాదు. కానీ ఖచ్చితంగా ది పోలీస్ ఆఫ్ ది స్టేట్ అంటిల్ దిస్ ఈ ఎలక్షన్ వరకు, ఎలక్షన్ లాస్ట్ 3 రోజుల దాకా కూడా ఖచ్చితంగా దే నీడ్స్ అ లాట్ టు బి డిజైడ్. పోలీసులను
అనేది మామూలు వృత్తుల కంటే విలక్షణమైంది. సో దాంట్లో నిజాయితీ ఉండాలి. 100% నిజాయితీ ఉండకపోతే కనీసం 90% అన్నా ఉండాలి. సో ఆ నిజాయితీ ఎక్కడో లోపించింది అని మాత్రం వాళ్ళ కోపం రావచ్చు, ఇందాక మీరు చెప్పేట్టు మా మీద కూడా కేసులు పెట్టవచ్చు. కానీ బట్ ఖచ్చితంగా ఇన్ని ఇన్సిడెంట్స్ ఒకదాని మీద ఒకటి. నేను తిరుపతిలో మహిళా యూనివర్సిటీ మా ఇంటి దగ్గరే, అది ఎదురుగా లోపల పోయిన తర్వాత ఒక 10 మంది అక్కడ పోతే 150 మంది వస్తుంటే పోలీస్ స్టేషన్, మహిళా యూనివర్సిటీకి పోలీస్ స్టేషన్కి ఈస్ట్ పోలీస్ స్టేషన్ అనుకుంటుందని, ఐ థింక్ వెస్ట్ పోలీస్ స్టేషన్ కరెక్ట్గా అర్ధ మైలు ఉంటుందమ్మా. నేను తిరుపతిలో ఉన్న దీనికి ఇక్కడికి కరెక్ట్గా అర్ధ మైలు ఉంటుంది. అర్ధ మైల్లో పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ ఎందుకు అంతమంది వచ్చి ఇది చేస్తుంటే ఎందుకు ఇది జరగలేదు? ఏం పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు అసలు ట్రాన్స్ఫర్ చేశారు, అన్ని చేశారు కానీ హింస ఉంది. ఇంకొక పక్కన రికార్డు పోలింగ్ మీద మాట్లాడుకుంటున్నారు. కమింగ్ టు అవర్ డిస్కషన్ పాయింట్ టుడే, ఫైనాన్సెస్ యాజ్ ఎ ఫైనాన్షియల్ గుడ్, యు ఆర్ గుడ్ ఎట్ దిస్ థింగ్. సో ఏంటి అసలు ఎందుకు పేదలకి సంబంధించిన ఈ డీబీటీ ట్రాన్స్ఫర్స్ పెండింగ్ లో ఉన్నాయి? ఎలక్షన్స్ కు ముందు ఎంత హంగామా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఆగినాయి? మీకేంటో మీరు ఇప్పుడు ఇంట్లో ఒక లెక్కలు చెప్తూ 24,000 crores గవర్నమెంట్ దగ్గర ఉండాలి అన్నారు. నేను కొద్దిగా యాడ్ చేస్తాను దానికి. మా లెక్క ప్రకారం 41,000 కోట్లు 41,000 crores ఏప్రిల్ 1వ తేదీ నుంచి, కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి గవర్నమెంట్ దగ్గర 41,000 కోట్లు ఉండాలి. సో స్థూలంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు ఏంటి అంటే, ఆర్బీఐ దగ్గర నుంచి అప్పుల ద్వారా ఏప్రిల్లో 11,000 కోట్లు, మేలో ఇప్పటిదాకా అంటే మన్నటి, ఇవాళ ఐ థింక్ థర్స్డే కదా, మన్నటి మంగళవారం దాకా 6,000 కోట్లు, మొత్తం 17,000 కోట్లు తెచ్చారు. 17,000 crores ఫ్రమ్ ఏప్రిల్ 1 నుంచి మే, అంటే 45 డేస్. ఈ 44 డేస్లో 17,000 crores తెచ్చారు. గవర్నమెంట్ 10వ తేదీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర డబ్బులు ఉన్నాయి 14,165 కోట్లు అనుకుంటాను, నేను ఇచ్చేస్తాను, ఐ టేక్ ఇట్ ఆన్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి గారు వెళ్ళి మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము ఇస్తాను అంటే ఉన్నాయనే నేను భావిస్తాను. ఇంకా ఎలక్షన్ కమిషన్ కూడా అబద్ధం చెప్పి ఏదో వాళ్ళు ఓకే అని ఉంటే ఏదో తూతూ మంత్రంగా డబ్బులు వేస్తాము, మీకు వాళ్ళు వస్తుంది, రేపు వచ్చి వస్తుంది, బ్యాంకు లీవులు ఇట్లా చెప్పుండరేమో ఆయన స్థాయికనే నేను భావిస్తున్నాను ఇప్పుడు కూడా. సో అంటే 14,000 కోట్లు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయని వాళ్ళే ఒప్పుకున్న వాస్తవం. సో ఈ 17,000 కోట్ల అప్పు, ఈ 14,000 కోట్లు అంతా మొత్తం 31,000 కోట్లు. ఇది కాకుండా 10వ తేదీ సాయంకాలం 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా 3,000 కోట్లు వచ్చింది. ఇది కాకుండా ఏపీఎండిసి నుంచి 7,000 కోట్లు తెచ్చారు. ఇంకా నేను మార్చిలోకి వెళ్తే మ్యారిటైమ్ కార్పొరేషన్ ద్వారా బందరు పోర్టు భూములు కొదవబెట్టి 3,950 కోట్లు తెచ్చారు. మార్చి కాబట్టి దాని దగ్గరికి పోను. నేను ఏప్రిల్ 1 నుంచి తీసుకుంటే 41,000 crores, 17,000 crores ఆర్బీఐ, 14,000 crores గవర్నమెంట్ దగ్గర డబ్బు, 3,000 కోట్లు అప్పు, ఇదంతా ప్రతి నెల గవర్నమెంట్కి తన సొంత ఆదాయం కింద 8,000 కోట్లు వస్తుంది. దాన్ని నేను లెక్కలో తీసుకోవట్లేదు, ఏప్రిల్ తీసుకోలేదు, మీరు తీసుకోవాలంటే అది జీతాలకి పెన్షన్లకి పోయి ఉంటుంది, ఇంకా ఏమైనా ఖర్చులకి. దానిలో అది ఒక 16,000-15,000 కోట్లు ఉంటుందమ్మా. దాని లెక్కలోకి తీసుకోకుండా అడిషనల్గా వచ్చిన డబ్బే చెప్తాను. సో ఇంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అన్నది కనీసం మీరు వెళ్ళిపోయేటప్పుడన్నా ప్రజలకు చెప్పి తీరాలి. 40,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా అంటే, మార్చి 1వ తేదీ విద్యా కానుక 708 కోట్లు వేశామని చెప్పారు. వేశామని చెప్పారు. ఇక్కడ కృష్ణా జిల్లా పామరులో బహిరంగంగా ముఖ్యమంత్రి వేసి నేను వేశాను. అంటే మోసం నెంబర్ 1, ఇన్ఫాక్ట్ మోసం నెంబర్ 3 or 4. ఎందుకంటే జనవరి ఇది 23వ తేదీ అసరా అనుకుంటాను, ఐ థింక్ అసరానో చేదోడు ఏదో గుర్తులేదు, చేయూత. సో 6,000 సంథింగ్ క్రోర్స్ ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో వేశారు. మార్చి 1వ తేదీ విద్యా కానుక, మార్చి 6వ తేదీ ఇన్పుట్ సబ్సిడీ 1,400 కోట్లు ఎంతో. ఇవంతా మోసం నెంబర్ 1, 2, 3, 4 లెక్కన. సో ఈ డబ్బులు ఏది ఇవ్వలేదు, ఇస్తా ఉన్నారు, ఫైనల్గా ఇసి ఒప్పుకోలేదు. మీరు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒక్క పైసా కూడా ఏ స్కీమ్కి ఖర్చు పెట్టలేదు, ఖర్చు పెట్టే స్థితికి లేదు. ఎందుకంటే కోడ్ మార్చి 16 వచ్చేసింది కాబట్టి, కొత్త సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ వచ్చింది కాబట్టి మీరు హ్యావెన్ స్పెండ్ అ సింగిల్ పే ఆన్ ఎనీ స్కీమ్ అన్ని ఏది ఖర్చు పెట్టినప్పుడు కేవలం పెన్షన్లు, జీతాలు, ఏమంటే రోజువారీ ఖర్చులు వచ్చినప్పుడు మీకు ప్రతి నెల 8,000 crores మీకు స్టేట్ ఓన్ రెవెన్యూ మీ యొక్క పన్ను ద్వారా వస్తున్నప్పుడు
ఆర్బీఐ ద్వారా తీసుకున్న 17,000 crores, మీరు ఉన్నాయని చెప్పిన 14,000 కోట్లు, ఈ పన్నుల వాటా ద్వారా వచ్చిన 3,000 కోట్లు, ఏపీఎండీసీ బాండ్లు వాళ్ళు జారీ చేసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకొని మీరు ఖజానాలో పెట్టేసుకుని 7,000 కోట్లు, మొత్తం రమారమి 41,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి ఇచ్చారు, ఏ స్కీమ్లోనే వేశారా, దేనికి ఖర్చు పెట్టారు, ఏమైపోయింది, కనీసం ఏమైపోయింది చెప్పండి. ఎవరికి ఇచ్చారు, మా వాళ్ళకి ఇచ్చుకున్నావు అబ్బా, మా వాళ్ళకి ఇవ్వకూడదా, ఆ మాత్రం దాన్ని ఏమంటారు, నేను ఇన్ని రోజులు సీఎంగా చేశాను, మా వాళ్ళకి ఇచ్చుకునే ఇది నాకు లేదు, కనీసం చెప్పండి. ప్రజలకి వెళ్లే ముందన్నా 1-2 కోట్లు సరే, 41,000 crores గురించి నేను అడుగుతున్నాను. 41,000 crores ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరికి ఇచ్చావు, కనీసం నీ అన్యులకి ఇచ్చాను. జవహర్ రెడ్డి గారు పాయింట్ 2, జవహర్ రెడ్డి గారు ఈజ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్. ఏమ్మా గవర్నమెంట్లో సంథింగ్ లైక్ బిజినెస్ రూల్స్ అంటారు, ఎక్స్పెండిచర్ చూపించేశారు. మేము ఆల్రెడీ మార్చిలోనే క్యాక్ ఎదురంగానే చెప్పాం, జనవరిలో ఇంత పెద్ద ఎత్తున రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు పోయింది, 6-7 కోట్లు ప్రతి నెల ఉండే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒక్కసారిగా మాట్లాడదాం దాదాపు 12,000 కోట్లు పోయింది. ఇవంతా సో ఏం చేశారో అడిగినప్పుడు ఎక్స్పెండిచర్ ఒక్కసారి కౌంట్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా వెళ్ళాలి. యాజ్ ఎ చీఫ్ సెక్రటరీ ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్స్పెండిచర్ చేసిన తర్వాత ఆ సొమ్ములు పంపించాల్సిన ఇది చీఫ్ సెక్రటరీది కాదా. మూడోది మోసం, అందుకే ఊడిపోతున్నారు. ఒక్కసారి మనం అనలిస్ట్ తో కూడా మాట్లాడదాం, మనం బీజేపీ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. డివి శ్రీనివాస్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే. వారు ఇన్ డీటెయిల్ వచ్చిన ఇన్కమ్ ఏంటి, ఎక్కడికి పోయింది, అసలు ఇంత మనకు వస్తుంది, ఖజానాలో లెక్కలు ఇవి చాలా క్లియర్ కట్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఈ పోలింగ్ కానీ లేదా జరుగుతున్న హింస కానీ ఈ డబ్బులు కానీ సిఎస్ని పిలిపించడం కానీ అసలు రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరుగుతున్న పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? అందరికీ నమస్కారం. తుఫాన్ల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మామూలుగా 13వ తారీఖు కూడా ఒక తుఫాన్ తగిలింది, ఏది ఉధృతంగా తగిలింది. గతంలో మనం చూసాం హుద్ తుఫాన్, ఏదో 250 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు నేల కూలాయని. తర్వాత అక్కడ తిత్లీలో కూడా చూసాం 40,000 కొబ్బరి చెట్లు నేల కూలాయని. ఆ హుద్ తిత్లీని మించిన తుఫాను తీరాన్ని తాకిందన్నమాట. అందుకే వైసీపీ కంచుకోటలు నేల కూలాయి. ఏ కంచుకోటలు అయితే బద్దలయ్యాయో అక్కడే హింస పెరిగింది. నిన్న కూడా మనం చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారు, అసలు ఆయన హోదా ఏంటి, ఆయన అసలు సిఈసీనే టార్గెట్ చేస్తున్నాడు. ఎక్కడైతే ఆకస్మిక బదిలీలు జరిగాయో అక్కడ హింస జరిగిందంటాడు. అంటే ఒక పథకం ప్రకారం హింస మీరే ప్రేరేపించారా అంటే ఇది ఒక పెద్ద మహాకుట్ర. ఏది అక్కడ ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు జరిగాయో పల్నాడు జిల్లా, రాజంపేట, తిరుపతి, తాడిపత్రి, అనంతపురం, అంటే బదిలీలు జరిగిన చోటే వీళ్ళు హింసకి దిగటం ద్వారా నేరుగా సిఈసిని టార్గెట్ చేశారన్నమాట. ఒక కసితో చేసినట్టుగా కనపడుతోంది, ఒక పథకం ప్రకారం జరిగినట్టుగా కనపడుతోంది. నెపం కేంద్ర ఎన్నికల సంఘం పైన వేసే ఒక కుట్ర కనపడుతోంది. ఇప్పుడు మనం చూసాం, ఏది వాళ్ళు కసిగా ఓట్లేశారు. అసలు దుమ్రేపడం ఏ పదమో సరిపోద్ది దానికి. 82% పోలింగ్ అంటే కసిగా వాళ్ళు ఓట్లేస్తే ఈయన కసిగా ఖజానా ఖాళీ చేసేస్తారు. ఏది ఈయనేమి తగ్గే పనే లేదన్నమాట. ఖజానా ఖాళీ చేయటం అంటే పేదల పైన కసి కట్టే పాలకుడిని ఇప్పుడే చూస్తున్నాం అన్నమాట. కాదండి, నాకు అసలు ఇప్పటికి ఒకటి అర్థం కాల. 11, 12 తారీఖుల్లో నైట్ అవుట్లు చేసేసారు, కోర్టులకు వెళ్ళిపోయి లంచ్ మోషన్లు వేశారు, తెల్లారుజామును కూడా పని చేసేసారు. అసలు తెల్లారుజామునే సెక్రటేరియట్లకు పరిగెట్టేశారు, అమ్మో పేదల డబ్బని. అసలు ముఖ్యమంత్రి గారు ప్రచారంలో అయితే నా పేదల సొమ్ము ఏమనివ్వకుండా ఆపేస్తున్నారో అని అరిశారు. మరి ఇప్పుడు ఏమైంది? అది కుట్ర నంబర్ 2. ఏది డబ్బులు లేకుండానే వీళ్ళు బటన్లు నొక్కారు, డబ్బులు లేకుండానే వీళ్ళు లేఖలు రాశారు. ఇదో పెద్ద సినిమా చేసినట్టుగా కనపడుతోంది. మీరు అన్నట్టుగా నైట్ అవుట్లు, పొద్దున్నే సిఈసికి లేఖలు, తర్వాత ఆ నెపం అంతా ఎవరి మీద వేశారు, వీళ్ళే దానికి అడ్డం పడ్డారు. తెలుగుదేశం అడ్డం పడింది, పురంధేశ్వరి అడ్డం పడింది, చంద్రబాబు అడ్డం పడ్డాడు మీ ఖాతాల్లో వేయకుండా అని సీఎం ప్రచారంలో మాట్లాడారు, సభల్లో మాట్లాడారు. అంటే వ్యతిరేకత తేవడం కోసమే ఈ పన్నాగం అన్నమాట. ఇప్పుడు నిజంగా డబ్బులు ఉంటే ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు? ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆసరా నిధులు 6,400 కోట్లు 3.5 నెలలుగా ఎందుకు వేయలేదు? బటన్ నొక్కి 3.5 నెలలైనా ఆసరా 6,400 కోట్లు వేయలేదంటే పేదల పైన ఎంత కసి అక్కడే కనపడుతుంది అన్నమాట. 2.5 నెలల క్రితం ఇది పెట్టుబడి సాయం ఎవరికి? రైతులకి బటన్ నొక్కింది. 2.5 నెలలుగా రైతులకి 1,200 కోట్లు వేయలేదంటే ఎంత కసి రైతుల పైన.
ఇట్లా ఎందుకు ఈయన ఇంత కసి కట్టాడు అనేది అర్థం కావట్లా. రాజ్నాథ్ సింగే చెప్పాడు కదా, ఏమని 22 లక్షల ఇళ్ళు మేము ఇస్తే 2 లక్షల ఇళ్ళు కట్టలేదంటే పేదలపై ఎంత కసి. ఒక ఏడాదిలో 26,000 కోట్లు నిధులు మొరగబెట్టారు. ఒక్క ఏడాదిలో కేంద్రం ఇచ్చిన 26,000 కోట్ల నిధులు మొరగబెట్టారంటే పేదలపై ఎంత కసి. 5 ఏళ్లలో ఇంకెంత మురగబెట్టుంటారు. ఏది కనీసం 1,25,000 కోట్లు మొరగబెట్టినట్టుగా ఇక్కడే మనకు కనపడుతోంది అన్నమాట. పేదలపై కసి కట్టాడంటే ఇక్కడే కనపడుతోంది. అంటే ఇది మరి ఇదంతా ఒక డ్రామా కిందే చూడాలా? ప్రచారంలో ప్లాంట్ గా చెప్పడము, సిఎస్ గారు లేకపోతే ఆ టీం అంతా హడావిడి కోర్టులో పిటిషన్లు వేయడము, ఆ జనవరి నుంచి ఇవ్వాల్సి వచ్చినాయి అన్ని కరెక్ట్ గా మే 13 పోలింగ్ ముందు డబ్బులు ఆపి పెండింగ్ పెట్టడం, అంటే అంతా పర్ఫెక్ట్ గా ఓటింగ్ కోసం ప్రజలను మభ్య పెడతం కోసం ప్లానింగ్ కిందే చూడాలా? అప్పుడు ఇవన్నీ డ్రామాలు ఉండవు మన దగ్గర, అంత కుట్రలే. ఏది మొత్తం కుట్రే. అక్కడ కుట్ర 1 కుట్ర 2 అట్లా చూసుకుంటే వెళ్ళిపోవటమే తప్ప నిధులు లేకుండానే బటన్లు నొక్కటం కుట్ర కాదా? బటన్లు నొక్కినా నిధులు జమ చేయకుండా ఈసీకి ఉత్తరాలు రాసి అనుమతులు అడుగుతున్నట్టుగా సెక్రటేరియట్లో మీటింగ్లు పెట్టినట్టు నైట్ అవుట్లు చేసినట్టు అది కుట్ర కాదా? దాన్ని తీసుకుపోయి తెలుగుదేశం చంద్రబాబు పైన పురంధేశ్వరి పైన వేసి వాళ్ళు అడ్డం పడ్డారు నిధులకు అనటం మహా కుట్ర అనమాట. తద్వారా ఓట్లు రాబట్టే కుట్ర. ఈరోజు సిఈసి దగ్గరికి వెళ్తున్నారు. సిఈసి సిఎస్ని డీజీపీని ఎందుకు పిలిపించింది అంటాడు అడ్వైజర్. అంటే కేంద్ర ఎన్నికల సంఘాన్నే డిక్టేట్ చేస్తున్నాడు ఘనత వహించిన డిక్టేటర్ అన్నమాట. ఇప్పుడు సిఈసి డీజీపీని పిలిపిస్తే మీ కుష్మాండాలు ఎందుకు కదులుతున్నాయి? ఇప్పుడు సిఎస్ ని పిలిపించిన దాంట్లో కేవలం హింస పైన జరుగుద్దా? ఈ బటన్ల గురించి రాదా? ఇప్పుడు సిఈసి కూడా తెలుసుకోవాలా, సిఈసి కూడా మేల్కోవాలా. ఎందుకంటే ఇవాళ మీరు మాకు ఇన్ని అనుమతుల కోసం లేఖలు రాశారు, మరి ఇన్ని రోజులు 48 గంటలైనా మీరు డబ్బులు ఎందుకు వేయలేదని ప్రశ్నించాల్సిన బాధ్యత సిఈసి పైన ఉంది. జవహర్ రెడ్డి వాళ్ళు వస్తున్నాడు. కొంతమంది అధికారులు జగన్ సూయిసైడల్ స్క్వాడ్గా మారారు. జగన్మోహన్ రెడ్డి ఆత్మాహుతి దళంగా పనిచేస్తున్నారు. ఈ ఆత్మాహుతి దళానికి కమాండర్ ఇన్ చీఫ్ జవహర్ రెడ్డి. అలాగే కనపడుతోంది. జగన్ కోసం వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కనపడుతోంది అనమాట. జనరల్గా పోలింగ్కి ముందు ఆయన పైన వేటుపడుద్ది అనుకున్నాం. పోలింగ్ తర్వాత ఇప్పుడు వేటుపడుతోందా సిఎస్ పైన అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంత బాధ్యతారహితంగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత బయాసడ్గా యంత్రాంగం పనిచేయటం మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో నడిచినందుకు ఇంత పోలింగ్ అయిపోయినా కూడా అసలు భయం భక్తి లేకుండా హింసకి ఎందుకు చెలరేగిపోతున్నారు? ఏదైనా వ్యూహం ఉందంటారా? 2-3 రోజుల నుంచి రకరకాలుగా వినిపిస్తున్నాయి కదా. వంచన. సాక్షి ఫుల్ పేజ్ యాడ్స్ మనం చూసాం. చంద్రబాబు దగ్గర నయవంచన అంటాడు, ఇక్కడ నమ్మకం అంటాడు. ఎవరిది నయవంచన, ఎవరిది నమ్మకం? ఇప్పుడు ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఏమని? మా నమ్మకం నువ్వే జగనన్న. కాంట్రాక్టర్లుగా కాంట్రాక్టర్ల నమ్మకం జగనన్నగా ఉందన్నమాట. ఇప్పుడు ఆయన అన్ని ఇచ్చిన స్లోగన్స్ అన్ని కూడా మా భవిష్యత్తు నువ్వే జగనన్న కాదు, కాంట్రాక్టర్ల భవిష్యత్తు జగనన్నగా కనపడుతోంది. ఫుల్ పేజీ యాడ్లు దీని మీద ఇచ్చుకోవాలా సాక్షి. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బీజేపీ ఒపీనియన్. కూటమి అంతా కూడా చాలా హుషారుగా, వారిని అడిగినా కూడా కూటమిలో మీరు కూడా సభ్యులే కాబట్టి మీరు కూడా అందరు మొహాలన్నీ చిరునవ్వులతో వెలిగిపోతున్నాయి ఆ రికార్డు పోలింగ్ దెబ్బకి. సో దాంతో పాటు మీకు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు, ఈ డబ్బుల రిలీజ్ వ్యవహారం, ఈ తతంగం, హింస అన్నిటిపై మీ కామెంట్ ఏంటి? నమస్కారం చంద్రగిరి గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల వాతావరణం అభివృద్ధి ఆశించే వాళ్ళకి ఒక ఆశాభంగా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో వారిందరూ చెప్తా ఉన్నారు, ప్రతి అంశాన్ని వాళ్ళు కేవలం కాన్స్పిరసీతో, కుట్రతో చేశారనేటువంటి అంశం. కుట్ర కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ 2019 నుంచి కూడా జరిగినటువంటి ప్రతి అంశం కూడా ట్రాప్ అండ్ మైండ్ గేమ్ జరిగిందండి. పబ్లిక్ ని ఎలా ట్రాప్ చేయాలనేటువంటి ఆ యొక్క కాన్స్పిరసీ ఏదైతే ఉందో, ఒక పులివెందుల్లో మొదలైనటువంటి రౌడీ నాయకత్వం, రౌడీయిజం రాష్ట్రానికి పాతుకుపోయి పాకినటువంటి పరిస్థితిలో మొత్తం ప్రాంతాల్లో ఎవరైతే రౌడీయిజం చేయగలరో, రౌడీయిజం చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని దళాలుగా తయారు చేసినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు పడినటువంటి ఇబ్బందులు అన్ని ఇన్ని కావు చంద్రిక గారు. దాని ఫలితంగానే ఈ రాష్ట్రంలో మార్పు కోరుకోవటం అనేది సహజంగా ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి మొదలైంది. ఈ మార్పే జరిగి ఉంటుందనేటువంటి ఆశ, ఆకాంక్ష కూడా సమాజ శ్రేయోభిలాషుల మధ్య ఇప్పుడు కూడా
ఆలోచనలో జరుగుతున్నటువంటి పరిస్థితి, మార్పు జరుగుతుందనేటువంటి వాతావరణం. మోసం గెలుస్తుందా లేకపోతే ప్రజల యొక్క అభివృద్ధి మోదం గెలుస్తుందనే దాని మీద ఎదురు చూపులు మనకి జూన్ 4తో పడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి అంశాన్ని తను కావలసినటువంటి విధానంగానే ఏదైతే పదవి ఇస్తే ఆనాడు దౌర్జన్య కాండతో మొదలెట్టినటువంటి ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి పదవి కూడా ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవి కానీ, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడికి పోయి దుస్సాహసానికి ఒడిగడితే ఆయనకి ఇచ్చినటువంటి మంత్రి పదవి కానీ, ప్రతి లెక్క కూడా అతనికి రౌడీయిజం అనేది వెన్నుముక. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి కావాల్సినటువంటి వెన్నుముక ఆ దళాల యొక్క తాపత్రయమే ఈ రోజున రాష్ట్రంలో మళ్ళీ ఈ యుద్ధం ఆరకుండా జరిగినటువంటి పరిస్థితి. ఆ యుద్ధం ఎందుకు ఆరలేదని వాళ్ళ కేంద్ర ఎన్నికల కమిషన్ వీళ్ళని పిలిచినటువంటి పరిస్థితి. అయితే రెండో యొక్క మైండ్ గేమ్ మోసం ఉంది. ఎవరైతే వాళ్ళ సిఎస్ ఉన్నటువంటి నేరుగా ఆయన మీద అభియోగం చేయగలిగేటువంటి అంశం ఏంటంటే, నీ దగ్గర నిధులు ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ నీకు ఆదేశాలు ఇచ్చినప్పుడు పెన్షన్ లాంటి స్కీములని ఇంటికి పంపించడానికి సిబ్బంది ఉన్నప్పుడు, వాలంటీర్ లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ సిబ్బంది కానీ లేకపోతే రెవెన్యూ సిబ్బందిని కానీ విఆర్ఓల్ని కానీ వాడకుండా కావాలని వాళ్ళని ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడం కోసం డిలే చేసి వాళ్ళు చనిపోవడానికి కారణమైనటువంటి సిఎస్ మీద నేను ఏదైతే కంటమేని రవీంద్ర గారు ఇద్దరం కలిసి కూడా మానవ హక్కులకి ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఏ సిఎస్ అయితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలనుకున్నాడో ఆయన చేసినటువంటి పాపాలు అన్ని ఇన్ని కాదు. నాణానికి ఒక బొమ్మ జగన్మోహన్ రెడ్డి అయితే రెండో బొమ్మ జవహర్ రెడ్డి అనేది ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితి. మార్చాలనేటువంటి వినతులు ఆమోదించినట్టయితే ఈ సిఎస్ కూడా పోయినట్టయితే ఖచ్చితంగా ఎవరికైనా సరే నెల 1వ తారీఖున పెన్షన్ వచ్చేది. పెన్షన్ రాకుండా చేసేది ప్రతిపక్షాలు చేసిన కుట్ర అనేటువంటి ట్రాప్ మైండ్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని నాణానికి రెండో బొమ్మగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మైకుల్లో ఊదరగొట్టినటువంటి స్థితి. ఇదే చెప్తా ఉన్నాండి. ఈ రోజున ఏమైందంటే బటన్ నొక్కితే సౌండ్ వచ్చింది కానీ సొమ్ము రాలేదు. కారణం అక్కడ ఉన్నటువంటిది రాకూడదనే అతని ఉద్దేశం. ఎందుకు? వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి దాచిపెట్టుకున్నటువంటి డబ్బు అది. ఏ రకంగా అయితే దీన్ని లబ్ధిని మళ్ళీ పరోక్షంగా పక్కదారి పట్టించాలనేటువంటి ఒక ప్రణాళిక పూర్వకమైనటువంటి ఆలోచనకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ప్రజలను ఏం చెప్పాడంటే, ఈ డబ్బులు మీకోసమే పెట్టాను, నేను మీకోసం వేద్దామనుకున్నాను, నొక్కుదాం అనుకునే లోపల వీళ్ళు వచ్చి అడ్డుపడుతున్నారు అనేటువంటి ఒక అబద్ధపు మోసాన్ని ప్రజల మీద మైండ్ గేమ్ ఆడినటువంటి పరిస్థితి. దీన్ని ప్రజలు నమ్మారా నమ్మలేదా అంటే, నువ్వు డబ్బులు ఇవ్వడం సంగతి దేవుడు జరుగు నాయన, నువ్వు కొట్టే దెబ్బలకి వాళ్ళ సమాజం అల్లల్లాడిపోతా ఉంది. సామాన్యుడి యొక్క అభివృద్ధి నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక వర్గాలు పారిపోయాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. కనీసం ఇసుక నమ్ముకుని భవన కార్మికులకు బతున్నటువంటి లక్షల మంది కార్మికుల యొక్క కడుపు కొట్టావు, బియ్యాన్ని పంచేటువంటి రేషన్ డీలర్ల యొక్క కొంప ముంచావు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలన్నీ జరిగిన తర్వాత రైతుల సొమ్ము నీ దగ్గర పెట్టుకుని దాదాపు 2 సంవత్సరాల నుంచి 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకుండా ఆర్బీకేల పేరు మీద వ్యాపారం చేసి అక్కడ రైతుల నుంచి బియ్యాన్ని పొంది కేంద్రం ఇచ్చినటువంటి బియ్యాన్ని మొత్తాన్ని కలిపి బియ్యం మాఫియా నడపడం కోసం నీ బొమ్మల వాహనాలతో వ్యాపారాలు చేసేటువంటి ఇవన్నీ కూడా ప్రజల్ని పీడించి బాధించినటువంటి అంశాలు. ఇవి మర్చిపోయి ఓట్లేస్తారనేటువంటి ఆలోచన జరిగేటువంటి ఆ రౌడీ నాయకుడి యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ నాయకునికి శర్మ గీతం జూన్ 4వ తారీఖున జరిగిద్దండి. ఇకపోతే మీరు చెప్పినట్టుగానే వాళ్ళు ఇవ్వలేనటువంటి డబ్బులు పీజీ కోర్సులు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు దాదాపు 2020-21 నుంచి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి 450 కోట్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని పిలిపించి బెదిరించి మీకు 75% ఇస్తానని చెప్పి వన్ టైం సెటిల్మెంట్ చేసి వాళ్ళని కోర్టుకు వెళ్లకుండా ఉంటానని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లేఖలు తీసుకొని వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయకుండా చేసినటువంటి పరిస్థితి. ఏదైతే వసతి దీవెన కోసం ఐటీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 10,000 కానీ, పాలిటెక్నిక్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 15,000 కానీ, ఇంజనీరింగ్ మెడికల్ చదువుకున్నటువంటి డిగ్రీ విద్యార్థులకు ఇవ్వాల్సిన 20,000 కానీ రాకపోయే, అమ్మ ఒళ్ళో పడాల్సినటువంటి డబ్బులు అవి పడకపోయే, ఆఖరికి ఇవాళ ఇస్తున్నటువంటి విద్యా దీవెన డబ్బులు అవి కూడా రానటువంటి పరిస్థితి జరిగాయి. ఇవన్నీ ఎందుకు రాలేదు అని అంటే ఈ రాకుండా చేశారనే అబద్ధాన్ని చెప్పి ఉన్న డబ్బులు పక్కదారి పట్టించడం కోసం ప్రయత్నం చేసి లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పి ప్రజలతో మైండ్ గేమ్ ఆడటం కోసం సిఎస్ ఒక అడ్డంగా వాడుకొని అస్త్రంగా వాడుకొని అంటే లేకుండానే కోర్టులో పిటిషన్లు వేసేసారా ఈ సిఎస్ వీళ్ళందరూ హడావిడి దాన్ని ఏంటంటే బిల్డప్ ఇచ్చారా? సిఎస్ కార్యాలయంలో ఆలోచన ఏం జరిగిందో సజ్జల నోట్లోంచి మాటగా వస్తుంది. వీళ్ళిద్దరు ఏం చేయాలో ప్లాన్ ఇచ్చేది మొత్తం ఐపాక్ వాళ్ళతో కలిపి జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. ఈ రోజు కూడా ఐపాక్ వెళ్ళి పాపం వాళ్ళ కానుకలు ఇచ్చేటువంటి కార్యక్రమం చెప్పంట. ఐపాక్ ను సృష్టించి ఐపాక్ ని ఇచ్చి ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం కోడికెత్తి నాటకాలు వేసి
గొడ్డలి పోటుని ప్రతిపక్షాల మీద ప్రభుత్వం మీద నెట్టి దాన్ని ఓట్లుగా మార్చుకొని చేసినటువంటి ప్రయోగాలన్నీ జరిపినటువంటి ఐపాక్ అధినేత ఎవరైతే ఉన్నారో, నువ్వు పోతావురా నాయనా, నీ వల్ల ఏమీ లేదు, నీ తొందరలో పోయే రోజుల దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దీన్ని మనం 4వ తారీఖున చూడాల్సిన అవసరం ఉంది చంద్రిక గారు. కానీ ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, పర్సంటేజ్ వస్తోంది, డబ్బులు ఏం జరుగుతున్నాయో ఇందాక వీరు డీటెయిల్డ్ గా లెక్కలు చెప్పారు, ఇంత రావాలి, ఇంత వస్తున్నాయి, ఇంత అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, డబ్బులు ఉన్నాయో లేదో తెలీదు, బిల్డప్ ఇచ్చారు లేదా కానీ ఈ పోలింగ్ జరిగాక కూడా ఇంత హింస ఏంటి, అసలు ఇంత దాడులేంటి, మొత్తం మీ ప్రత్యర్థులందరిపైన కూడా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి కదా, దీనికి ఈ డబ్బుల తతంగానికి లేదా పోలింగ్ దానికి అన్నిటికీ ఏమైనా లింక్ ఉందని అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర చరిత్ర చూసుకుంటే ముఠా తత్వంతో కేవలం రాయలసీమ అక్కడక్కడ మాత్రమే ముఠా తత్వ పోరులు ఉండేవి, అక్కడక్కడ మాత్రమే వర్గ పోరు ఉండేదండి. రౌడీయిజం లేదండి. రౌడీయిజం 2014లో వచ్చినప్పుడు రౌడీలు వస్తున్నారు, ఈ విజయవాడని ఈ ప్రాంతాలని కబ్జా చేస్తారనే భయం వేసి చాలా మంది ఆ రోజున కూడా ఓటు చేయలేదండి. కానీ దురదృష్టం ఏం జరిగిందంటే రెండోసారి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విశ్వరూపం చూపించినటువంటి పరిస్థితి. ఆశించారు ప్రజలు, ఏమనుకున్నారంటే ఖచ్చితంగా జరిగింది. ఏం జరిగింది అనుకుంటే ప్రతి ఇంటికి ప్రతి అపార్ట్మెంట్ కి ఒక వైసీపీ కార్యకర్త పేరు మీద ఉన్నటువంటి ఒక గూండానో రౌడీనో కండవా వేసుకొని ఇంటికి వచ్చి నెల అద్దె వసూలు చేసుకునేటువంటి పరిస్థితి చేస్తారనుకున్నారండి. అది మొత్తం కళ్ళ ముందు కనపడకుండా ఆలోచన చక్కగా జరిగింది. ఏంటంటే మాఫియా డాన్ అయినటువంటి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి తనే మొత్తం ఇంటి పన్ను పెంచి 4 సార్లు తనే దొంగిలించాడు, ఇంటి శిస్తు భూమి శిస్తు పెంచి తనే దొంగిలించాడు, ఇంట్లోంచి పారేసే డ్రైనేజీ సొమ్ము తనే దొంగిలించాడు, ఇంట్లోంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క చెత్త కూడా తనే దొంగిలించాడు. ఇది కాక ఇచ్చిన మాటే కదా, గుర్తుంటది, లేకపోతే మనం పడేసేటువంటి ఏ నెలవారీ మామూలు ఏమిటో దాంతో మర్చిపోతా ఉంటారు. నేను తెచ్చే అప్పుల్లో తినే రూపాయలు ఇచ్చే 10 పైసలు పెద్ద లెక్కే ఉందనేటువంటి ధీమాతో చేసినటువంటి 9 సార్లు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రజలు మర్చిపోతారని భావించి ఆ సొమ్మును కూడా లాక్కున్నటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి వస్తున్నటువంటి దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు ఏమైంది అంటే పక్కదారి బట్టి సంక్షేమానికి వెళ్తున్నాయని చెప్పని ఆ పక్కదారి నుంచి ఎట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు ఎవరైతే వైసీపీ సానుభూతి ఓటర్లు ఉన్నారో గుర్తుంచుకోవాల్సింది, ఈ దేశంలోనే నెంబర్ 1 ధనిక ముఖ్యమంత్రి మాట్లాడలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతను మాట్లాడే మాట పేద మాట్లాడే పెత్తందారులకి పేద వర్గాలకి వర్గ విభేదాలు వర్గ పోరాటాలు చేయడం కోసం ఒక స్థాయిలో ఎలా వేస్తాడంటే 33,000 ఎకరాల భూమిని నేను ఆమోదిస్తున్నాను రాజధాని కోసం చెప్పినటువంటి ఆ నోరు, అదే నోరు మళ్ళీ అమరావతిలో భూముల్ని పేదలకు ఇవ్వరా అని చెప్పని పక్క ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రెచ్చగొట్టి రైతుల భూములు పంచడానికి నిస్సిగ్గుగా దౌర్జన్యం దిగినటువంటి ముఖ్యమంత్రి ప్రజలతోనే గొడవ పెట్టి కులాల మధ్య వర్గాల మధ్య ఏదైతే వర్ణాల మధ్య జాతుల మధ్య గొడవ పెట్టి ఆ ఓటుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసేది మొత్తం కూడా లబ్ధిదారులు బెనిఫిషియరీస్ పేదలు బలవ్వాలా? ఏది పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అంటే మరి ఇది వాళ్ళ మీద ప్రేమ లేనట్టేగా ఇవ్వాల్సిన పోతే ఇక్కడ కడపలో నరుక్కుంటా పోతే సస్తే రాష్ట్రం అంతా సస్తే బలహీనలే కదండి చచ్చేది. రక్తపాతం జరిగితే ప్రాణాలు పోయే ఈ పేదలే కదండి. తలలు పగిలితే వచ్చే రక్తం పేదవాడిదే కదండి, తనది కాదు కదండి. తన దాకా వస్తే తన ఆస్తిని అడిగితే తన సొంత చెల్లైనా గొంతు పట్టుకొని గోడకేసి కొట్టగలదు కదండి. అమ్మనైనా సరే దెబ్బకి పారిపోయి అమెరికాలో కూర్చునే పరిస్థితి కదండి. అమ్మని చెల్లిని చూడేటువంటి వాడు మైకి పట్టుకొని మీ బిడ్డ అంటే ఒక పుట్టిన తల్లికే నువ్వు అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారం చేపిస్తానంటే నమ్మే పరిస్థితి ఈ తల్లులు ఉన్నాయనేది మహిళా తల్లులు అందరూ వేశారంట. ఏ ఇంటైనా సరే ఇటువంటి బిడ్డ పుడితే బాబాయిని చంపుతాడు, ఏ ఇంటైనా సరే ఇటువంటి బిడ్డ పుడితే అమ్మను అమెరికా పంపించేస్తాడు, ఏ ఇంటైనా సరే ఈ బిడ్డకి తోడు పుట్టిన వాళ్ళు పుడితే రోడ్డెక్కి షర్మిల అరిసినట్టు అరవాల్సిన పరిస్థితి. ఇటువంటి బిడ్డ పుట్టాలని భగవంతుడు ఎవరు కోరుకోరు. రైట్. నీలేపాలెం విజయ్ కుమార్ గారు, ఒకటి చాలా మంది చాలా జరుగుతున్న అంశాలని రకరకాల కోణంలో విశ్లేషించారు. ఇప్పుడు 4 ఎస్పీలపై కూడా ఈసీ కత్తి వేలాడుతుంది. మీరు అన్నారు ఇంత ఆదాయం వస్తుంది ఏం జరుగుతుందో తెలియట్లేదు, పడాల్సిన వాళ్ళకి డబ్బులు పడట్లా, ఆయన చూస్తే లండన్ బయలుదేరుతున్నారు, ఇక్కడ చూస్తేనేమో గొడవ లాగట్లా, ఈసీ ఏమో వీళ్ళని రమ్మని రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. అన్ని డాట్స్ కలిపితే ఏమన్నా అనిపిస్తుందా లింక్? 2 పార్సలమ్మా. మనం ఇంతసేపు ఆర్థికంగా ఎలా డబ్బుల్ని ఏం చేశారు, ఎలా ఇచ్చుకున్నారు, వాళ్ళకి ఇచ్చుకున్నారు అంతా మాట్లాడినాం. పోలింగ్ అనంతర హింస ఎందుకు
ఎందుకు చెలరేగుతోంది? ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు పద్మావతి మహిళా యూనివర్సిటీకి కరెక్ట్గా 1/2 కిలోమీటర్ కూడా దూరం పోలీస్ స్టేషన్ ఉంటుంది అంతే. అట్లాంటప్పుడు అక్కడ గొడవ జరుగుతుంటే ఎందుకు పోలీసులు స్పందించలేదు? తాడిపత్రి ఆల్రెడీ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ చిన్న చిన్న గొడవలు జరిగాయి, అయిపోయింది. అర్ధరాత్రి అంటే ఎలక్షన్ పూర్తయిన అర్ధరాత్రి ఎక్కడో రాజంపేటలో ఉండే డిఎస్పి తనంతకుముందు పనిచేసిన తాడిపత్రిలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ తాడిపత్రిలో ఆయన 3 సంవత్సరాల పాటు కాదు కదా. సో ఆయన తాడిపత్రిలో ఎంత ఘోరంగా మమ్మల్ని ఏమంటారు, ఎంత హింస పెట్టాడో, ఎంత మమ్మల్ని ఎంత ఏమంటారు పోలీసు ఈ పవర్ అంతా చూపించి కేటని మొత్తం కకావికలం చేసిన వ్యక్తి అర్ధరాత్రి పూట ఏ రకమైన ఇది లేకుండా ఎస్పీ కూడా చెప్పకుండా నేరుగా ఎందుకు జేసీ ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళాడు? ఒక దివ్యాంగుడైన వ్యక్తిని, కిరణ్ కుమార్ అనుకుంటా పేరు, ఒక దివ్యాంగుడైన వ్యక్తిని అంతలా కొట్టాల్సిన అవసరం ఏంటి? అర్ధరాత్రి పూట 35 మందిని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి ఎక్కడికి పంపించారో కూడా, ఎక్కడికి తీసుకుపోతున్నారో ఇప్పటిదాకా నిన్న రాత్రి దాకా దాన్ని తెలియని పరిస్థితి ఎందుకుంది? సాక్షాత్ ఎస్పీనే, కొత్తగా దాన్ని ట్రాన్స్ఫర్ వచ్చిన ఎస్పీ పేరు నాకు గుర్తులేదు, ఆయన పిలిచి అతన్ని 2 గంటల సేపు విచారించాల్సిన అవసరం ఏంది? జ్యూరిస్డిక్షన్ రాజంపేట అతను ఎందుకు తాడిపత్రికి పోయాడు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కన్సెప్టెడ్ ప్లానింగ్ ఉంది, ఏదో ప్లాన్ ఎఫర్ట్గా చేస్తున్నారు. మీరు చూడండి, ఒక 4-5 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల పరిధిలోనే జరుగుతుంది ఇది. 1 మాచర్ల, 2 తాడిపత్రి, 3 చంద్రగిరి. అంటే ఇవన్నీ వైకాపాలో ప్రముఖ పాత్ర వహించే నాయకుల యొక్క కాన్స్టిట్యున్సీలు మాత్రమే, మిగతా ఎక్కడ జరగలేదు. తిరుపతి, తాడిపత్రి, నసరాపేట, ఇంకొంత పల్నాడు ఏరియా. పల్నాడు ఏరియాలో పిన్నెల్లి అంతే. సో అక్కడ పల్నాడు ఏరియాలో పిన్నెల్లి దాన్ని ఏమంటారు, వాళ్ళు ఏదో అంటారు, పిన్నెల్లి బెదర్స్ అంటారు, వాళ్ళ దీంట్లో, ఇక్కడ తాడిపత్రిలో, ఇక్కడ చంద్రగిరిలో ఇట్లా ఐడెంటిఫై చేసిన 3-4 కాన్స్టిట్యున్సీలనే దట్టు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు కొత్తగా వచ్చిన ఎస్పీలు అంటే వాళ్ళు ఏమి నేరుగా ఏమంటారు వచ్చి ఛార్జ్ చేసుకోరు కదా, వాళ్ళు దాన్ని ఏమో డౌన్ ది లైన్ వచ్చింటారు. సో కొత్తగా వచ్చిన ఎస్పీలు దీంట్లోనే ఇవి జరిగాయంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇష్యూని చాలా తేలిగ్గా తీసేస్తున్నారు. ఎక్కడైతే గొడవలు జరిగాయో అవి కొత్తగా వచ్చిన వాళ్ళకి అనుభవం లేకపోవడం వల్ల అన్నట్టుగా తీరుస్తున్నారు. కానీ కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గరే ఇవన్నీ జరిగాయంటే వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసిన ఈసీ అంత బుద్ధి లేదా? ఈసీ ఎందుకంటే ఈసీకి మీ అంత బుర్ర ఈసీకి లేదా? ఇప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్లు అన్నీ జరిగాయి. ఇప్పుడు తిరుపతిలో 5 మంది సీఏని ఎలక్షన్ ముందుగా చేశారు. ఒక్కొక్క సీఏ ఏం చేశారో అందరూ తెలుసు. కాళహస్తి సీఏ అంజు యాదవ్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాన్ని కొన మీద ఉండే 3 సంవత్సరాల పాటు చక్రం కాదు కదా, అన్ని రకాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం కాదు, సిఈ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరినీ ఇన్ని ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని ఈసీ. సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు ఇన్ని రోజులు చేసిన ఏమంటారు కలుపుకుంటే ఏదైనా లింక్ ఉందా? ఖచ్చితంగా చూడాలమ్మా. ఎందుకంటే ఇందాక నేను చెప్పాడు, ఎలక్షన్ అనంతర హింస ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు మన రాష్ట్రంలో జరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు నేను ఎక్కడ వాడో ఇంకెక్కడికో వెళ్ళి అక్కడ వాళ్ళని కొట్టడం ఏంటి? అఖిలప్రియ ఇంటి బయట ఉండే ఒక అబ్బాయిని కొట్టడం ఏంటి? ఆ అబ్బాయి నేరుగా ఇంట్లోకి పారిపోతే మళ్ళీ ఆ అబ్బాయిని వచ్చేయడం ఏంటిది? సో ఖచ్చితంగా ఇవంతా చూస్తుంటే ప్లాన్ చేసి, అంటే మనకు ఓటు వేయకపోతే అంటే వాళ్ళకి గెలుస్తామని ఫీలింగ్ ఉందేమో, బహుశా గెలుస్తామని ఫీలింగ్ ఉంది, వీళ్ళందరినీ ఒకేసారి స్మాష్ చేసాం అనుకుంటున్నారా? లేదా మనం ఎట్లా గెలవం కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి ఒకవేళ తెదేపా కేడర్ ఏమన్నా వాళ్ళ మీద ఈ ప్రతీకార చర్యలు పాల్పడుతుందని ముందుగానే ఇట్లాంటి భయోత్పాత వాతావరణం సృష్టిస్తున్నారా? బహుశా నాకు అట్లే అనిపిస్తుంది. ఒక మైండ్ గేమ్ చేస్తున్నారని ఫీలింగ్ వస్తుంది. అసలు ప్రభుత్వం నుంచి ప్రకటనలు రాట్లా, ఎక్కడ హింస చేయొద్దనో, గొడవలు చేయబాకండనో, లేదా పోనీ కాముగా ఉండండనో ప్రకటనలు లేవు. లబ్ధిదారులకు ఇస్తాము, మీరు అనవసరంగా మాట్లాడకండో లేదంటే అట్లాంటి ప్రకటనలు లేవు. అధికారులు ఏకపక్షంగా ఇంకా ఉన్నారు. మీరు అన్నారు వాళ్ళు అసలు ఇలా సూసైడల్ బిహేవియర్ లాగా చేస్తున్నారు. ఈ అధికారులకి, ప్రభుత్వానికి, వీళ్ళందరికీ అసలు నైతికత అనేది ఏం లేదా? ఈ జరుగుతున్న పరిణామాలపై ఒక వివరణ ఇద్దాం, ప్రజలు అనేది లెక్క లేదా? ఆ స్పృహ కోల్పోయింది. గత 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం, ఈ పాలకులకు ఆ స్పృహ కోల్పోయింది అనమాట. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు,
కనీసం ఈ 3 రోజుల్లో చూసాం ఆయన ఆన్ స్క్రీన్ వచ్చి ప్రజలకు ధన్యవాదాలు చెప్తాడు, నాకు ఓటేశారు, ఓటేసినందుకు ధన్యవాదాలు అని చెప్తాడు అనుకుంటే ఏదో ట్వీట్ ఒకటి వదిలినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి అవ్వా తాతలకి. ఇప్పుడు హింస రెచ్చగొట్టడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించడం, పార్టీల దృష్టి మళ్లించడం, ప్రభుత్వం దృష్టి మళ్లించి ఖజానా ఖాళీ చేయడం, ఇది మహాకుట్ర అంటోంది అదే అన్నమాట. సో బిట్వీన్ ద లైన్స్ ఇది జరుగుతూ ఉంటుంది, అందరూ ఇది మాట్లాడతారు, అటు వెళ్ళిపోతారు. ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో డాక్టరేట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి. ప్రజల దృష్టి ఎలా మళ్లించాలో అతనికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అనమాట. ప్రజల దృష్టి హింస వైపు మళ్లించి ఖజానా ఖాళీ చేయడం, పేదలపై. ఇప్పుడు 4 రోజుల నుంచి మీరు అన్నారు ప్రస్తుతం మాట్లాడుతున్నప్పుడు అది వైసీపీ నాయకులు వీళ్ళు అడ్రస్ చేస్తుంది ఏంటి, ప్రజాస్వామ్యం ఉందా, చచ్చిపోయిందా, ఈసీ ఏం చేస్తుంది, ఇవి కదా మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల నుంచి అందరూ ప్రజాస్వామ్యం ఉందా అని కదా అడిగారు. వాళ్ళకి వచ్చేసరికి ఇది ప్రజాస్వామ్యం అన్నది పాయింట్ ఒకటి. మీరు అన్నట్టు ఈ వివరణలు ఎక్కడ ఇవ్వట్లేదు కదా. సంయమనం పాటించండి అన్న స్టేట్మెంట్ కూడా ఎందుకు ఎటు నుంచి ఎవరి నుంచి రావట్లా? 2 రోజుల్లో 25 నియోజకవర్గాల్లో 119 హింసాత్మక ఘటనలు. మొన్న గవర్నర్కి ఇచ్చినటువంటి వినతి పత్రంలో తెలుగుదేశం సారాంశం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రాబోయే 18 రోజులు ఇంకేం జరగబోతాం, జూన్ 4లో ఆంధ్రప్రదేశ్లో ఇంకెన్ని జరుగుతాయి, జూన్ 4 తర్వాత 15 రోజులు ఇంకెలా ఉంటుంది అంటే ఈ నెల రోజులు క్రూషియల్. వీళ్ళు ఏమనుకున్నారంటే కేంద్రం కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, పోలింగ్ అయిపోయింది కదా ఇక అయిపోయింది బాధ్యత అనుకున్నారు. అసలు బాధ్యత ఇప్పుడు ఉందన్నమాట. ఈ 30 రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటే చాలు అని ప్రజలు బిక్కుమంటున్నారు అన్నమాట. ఇప్పుడు పేదలపై గొడ్డలి వేటు, ఏది ఖజానా ఖాళీ చేయటం, ఈ 21,000 కోట్లు ఎత్తుకుపోవటం అనేది ఇవాళ పేదలపై జగన్మోహన్ రెడ్డి గొడ్డల వేటుగా చూడాలన్నమాట. ఎందుకంటే గొడ్డళ్ళ రాష్ట్రం, అదంతా కూడా గొడ్డళ్ళ గురి భాషలోనే మనం మాట్లాడాలన్నమాట. ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉంచాడు. ఏడాదికి 2 లక్షల కోట్ల అప్పు అంట. అటు అప్పుల విస్ఫోటనం, ఈ నెల రోజుల్లో ఇది ఇంకో విస్ఫోటనం. ఇది 21,000 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం అంటే ఎంతకన్నా మనం ఎక్స్ప్లోజివ్ ఇంకేం చూడాలన్నమాట. బరి తెగింపు కనపడుతోంది అనమాట. ఇప్పుడు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ని పిలిపించినప్పుడు సిఎస్ ఒక రకంగా ఏదైతే ఇది అయిపోయి నీకు అన్ని జనరల్ గా ప్లేయర్స్ ఓడిపోతున్నారు అనుకున్నప్పుడు అంతా ఇలా చెరిపేస్తారు బోర్డుని, నేను ఆడపో అవతలకని చెప్పి ఇలా చెరిపేస్తారు. అలాగే ఇక్కడ చెరగొడుతున్నట్టు అనిపిస్తుంది. బాజీ గారు మీకేమనిపిస్తుంది? అయ్యాక 2 రోజులు ఉంది, ఇంకా 15 రోజులు ఉంది. కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. జనరల్ గా క్యారమ్ బోర్డు ఆడినా, చెస్ ఆడినా యువతల ప్లేయర్ ఓడిపోతున్నాడు అనుకోండి, నేను ఆడపో అని కదిపేస్తారు, ఎన్ని చెరిపేస్తారు. ఇక్కడ అట్లాగే అనిపిస్తుంది. మీ కామెంట్స్ ప్లీజ్. అది చిన్నపిల్లలు చేసేటువంటి పని అండి, కానీ ఇది చిన్నపిల్లడు కాదండి, పెద్ద దుర్మార్గుడు చేసేటువంటి పని అండి. ఈ చెరపటం అంటే సమాజాన్ని చెరపటం అండి. ఈ సమాజం అంటే ప్రజల యొక్క బతుకుల్ని ఒక్కొక్కసారి మొత్తాన్ని రాతలు మార్చేటువంటి పని చేయటువంటిది. మీకు 2019లో ఒకసారి జరిగినటువంటి సంఘటన మీ ముందు ఉంచుతాను. 2019లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారిని పోలింగ్ బూత్ లోంచి తరిమి కొట్టి చొక్కాలు దించినటువంటి సంఘటన జరిగింది, మీకు గుర్తుందో లేదు? ఆ తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత మాచర్ల ప్రాంతం నుంచి చాలా మంది కుటుంబాలతో సహా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రాణాలు చేత పట్టుకుని పరాయి ప్రాంతాలకు వెళ్లిపోయారండి. మేము ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారి నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీద ఆందోళన చేస్తూ ఆ పోలీస్ స్టేషన్ ముట్టడికి వెళ్ళినటువంటి పని జరిగిందండి. పోలీసులు పూర్తిగా యంత్రాంగం 2019లో ఏ మాట అయితే నాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదన్నాడో 2019 అధికారం వచ్చిన తర్వాత అదే పోలీసుని పూర్తిగా తన సొంత మనుషులు వాడుకున్నటువంటి ప్రక్రియలో అవసరమైనటువంటి విభాగాలలో అధిపతులు ఎవరైతే ఉన్నారో అధిపతుల్ని పూర్తిగా కొట్టడానికి, కేసులు కట్టడానికి, అవసరమైతే తలలు తీసేయడానికి వాడినటువంటి విధానం ఏదైతే ఉందో మొత్తం కూడా మీరు చెప్పినట్టుగానే చెరపటం కాదు, చెరపటం సమాజాన్ని మొత్తాన్ని ఒక దారి చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక నినాదం ఉంది, మనందరూ తెలిసి పెద్దలు చెప్పేటువంటి చెరపకురా చెడేవు అని. ఇవాళ చెడేవు అనేటువంటి కార్యక్రమాన్ని మనం చూసేటువంటి పద్ధతిలో పోదామండి. రాష్ట్రంలో మార్పు ఆవశ్యం. ఖచ్చితంగా ఈ అభివృద్ధి మళ్ళీ జరగాలంటే ఒకప్పుడు రాయలసీమలోనే శాంతియాత్రలు జరిగాయి, కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా శాంతియాత్రలు జరగాలి. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పిలిచిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలు దిగాల్సినటువంటి అవసరం, కవాతు చేయాల్సిన అవసరం, సామాన్య ప్రజలకి ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని మా పెద్దలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నోటీసు కూడా తీసుకెళ్లి మాట్లాడి లెటర్ కూడా ప్రపోజ్ చేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బాజీ గారు, నీలేపల్లి విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ, డివి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.